హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2026 నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని రేపు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తా ఉన్నారు కదా! వాళ్ళందరికీ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్‌కి ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టారనేది వాళ్ళకు మెయిన్‌గా అనేది కట్ ఆఫ్ అనేది తెలియడం కోసం మాత్రం ఇప్పుడు వీడియో చేస్తా ఉన్నాను. ఎవరైతే 2026 ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎంత పెట్టారు, మీరు ఎంత స్కోర్ చేస్తే 2026లో జాబ్ గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. కట్ ఆఫ్ ఎంత పెట్టారు, మీరు ఎంత స్కోర్ చేయాలి అనేది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి కొంచెం చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్టివ్గా పెట్టుకోండి. వీడియోకి ముందు ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో ఇంటికానే ఉండి వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ అనమాట. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్కే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ కోర్సెస్ ఉంది. అదేవిధంగా మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, రైల్వే గ్రూప్ డి, రైల్వే ఎన్టీపీసీ ఇలా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా వచ్చేసి మనకు 2025 నోటిఫికేషన్కి ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టారనేది ఈ వీడియో డీటెయిల్గా చెప్తాను. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఫోర్స్ వైజ్గా అంటే బీఎస్ఎఫ్కి ఎంత పెట్టాడు, సిఎస్ఎఫ్కి ఎంత పెట్టాడు, సిఆర్పిఎఫ్కి ఎంత పెట్టాడు అనేది. కాబట్టి ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా ఓపిక కొద్ది ఈ వీడియో మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు అంతలోపే ఉంటుంది. ఆ 10-12 నిమిషాలు మీరు టైం అనేది కేటాయించారంటే మీకు అనేది ఒక ఐడియా ఉంటుందన్నమాట. అంటే ప్రీవియస్ ఎంత స్కోర్ పెట్టాడు, నేను ఎంత స్కోర్ చేయాలి, బీఎస్ఎఫ్ జాబ్ రావాలన్నా, సిఎస్ఎఫ్ జాబ్ రావాలన్నా, సిఆర్పిఎఫ్ జాబ్ రావాలన్నా ఎంత స్కోర్ చేస్తే బెటర్ అనేది మీకంటూ ఒక ఐడియా వస్తుందన్నమాట. కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకొని బాగా ప్రిపేర్ అవుతామండి. అయితే బ్రదర్, ముందుగా వచ్చేసి మనకు ఎన్సీబీ పోస్టులు ఉన్నాయి కదా, ఎన్సీబీ కానీ ఎస్ఎస్ఎఫ్ కానీ అవి వచ్చేసి మనకు ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఎన్సీబీకి ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి జనరల్ ఎక్సెప్షన్ వాళ్ళకు వేకెన్సీ భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 144, ఓబీసీలకు వచ్చేసి 147, యువర్ వాళ్ళకు వచ్చేసి 149 మార్కులు అయితే ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మేల్ వాళ్ళకు వచ్చేసి ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్స్కి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత పెట్టారంటే ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ అమ్మాయిలకు వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ ఫోర్స్ జాబ్స్ అయితే భర్తీ చేయలేదు 2025 నోటిఫికేషన్కి. ఇక మేల్ వాళ్ళకి మాత్రమే. ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్కి వచ్చేసి అన్నీ కూడా మనకు జనరల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఎక్సెప్షన్ వాళ్ళకు వచ్చేసి 109 ఎన్సీబీ ఓబీసీ వాళ్ళకు 151, ఎన్సీబీ ఎస్టీ వాళ్ళకు 144, ఎన్సీబీ యువర్ వాళ్ళకు 152 మార్కులు అయితే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి మనకు ఎస్ఎస్ఎఫ్ ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి 104, ఈడబ్ల్యూఎస్లకు 148, ఓబీసీ వాళ్ళకు 149, ఎస్సీ వాళ్ళకు 142, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 143, యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 150 మార్కులు అయితే పెట్టడం జరిగింది. ఈ మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళకు మనకు ఫైనల్ కట్ ఆఫ్ త్రోత్ ఆ ట్రేడ్స్తో భర్తీ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనమాట, ఎన్సీబీ కానీ ఎస్ఎస్ఎఫ్ కానీ. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ముందుగా వచ్చేసి ఇక్కడ నేను అమ్మాయిలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వాటిలోనే మళ్ళీ ముందుగా ఏపీ వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమ్మాయిలకు వచ్చేసి అస్సాం రైఫిల్ జాబ్ రావాలంటే జనరల్ ఏరియా వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 105.93 పెట్టడం జరిగింది. అదేవిధంగా అస్సాం రైఫిల్ జనరల్ యువర్ వాళ్ళకు 107 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ బీఎస్ఎఫ్కి వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 78.53 పెట్టడం జరిగింది. అండ్ బీఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 98.48 అయితే పెట్టడం అయితే జరిగింది. బీఎస్ఎఫ్ జనరల్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 80.38 అయితే పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జనరల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 97.17 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఏపీ వాళ్ళకు సిఐఎస్ఎఫ్ జాబ్ రావాలంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 85.85, సిఐఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 109 మార్కులు పెట్టాడు. సిఐఎస్ఎఫ్ జనరల్ ఎస్సీ వాళ్ళకు 86.54, సిఐఎస్ఎఫ్ నక్సల్ ఎస్సీ వాళ్ళకు 55 మార్కులు, సిఐఎస్ఎఫ్ జనరల్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 80 మార్కులు, సిఐఎస్ఎఫ్ జనరల్ యువర్ వాళ్ళకు 111 మార్కులు, సిఐఎస్ఎఫ్ నక్సల్ యువర్ వాళ్ళకు 63 మార్కులు, సిఆర్పిఎఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్లకు వచ్చేసి 87.39 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా సిఆర్పిఎఫ్ జనరల్ ఓబీసీ వాళ్ళకు 107, సిఆర్పిఎఫ్ జనరల్ ఎస్సీ వాళ్ళకు 84 అండ్ సిఆర్పిఎఫ్ జనరల్ యువర్ వాళ్ళకు 108 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక ఐటీబీపీకి అయితే ఎక్సెప్షన్ వాళ్ళకి లేవు అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే భర్తీ చేయలేదు. ఇక ఐటీబీపీ జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 107 మార్కులు అయితే పెట్టడం జరిగింది. ఇక ఐటీబీపీ జనరల్ ఎస్సీ వాళ్ళకు వేకెన్సీ లేవు, నక్సల్ కూడా లేవు అండ్ ఎస్టీలో కూడా లేవు అనమాట జనరల్.
ఐటీబీపీ జనరల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 101 పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది ఏపీ వాళ్ళకు ఉన్నటువంటి అమ్మాయిలకి కట్ ఆఫ్ అనమాట. ఇక నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలకు వచ్చేసి అస్సాం రైఫిల్ జనరల్ డిస్టిక్ వాళ్ళకు వచ్చేసి ఓబీసీ వాళ్ళకు 90 మార్కులు పెట్టారు. అస్సాం రైఫిల్ జనరల్ డిస్టిక్ యువర్ వాళ్ళకు 87 మార్కులు. అండ్ బీఎస్ఎఫ్లో వచ్చేసి ఎక్సర్సన్ క్యాండిడేట్ వరకు పోస్టులు అయితే లేవనమాట అమ్మాయిలకు వచ్చేసి. బీఎస్ఎఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 66 మార్కులు. నక్సల్ వాళ్ళకైతే ఫిలప్ అయితే చేయలేదు. బీఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ వాళ్ళకు 109 మార్కులు పెట్టారు. అండ్ నక్సల్ వాళ్ళకు వేకెన్సీ లేవు ఓబీసీ వాళ్ళకు. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు కూడా జనరల్ అండ్ నక్సల్ వేకెన్సీ భర్తీ చేయలేదు. బీఎస్ఎఫ్ జనరల్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 95 మార్కులు పెట్టారు. బీఎస్ఎఫ్ నక్సల్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 80 మార్కులు అయితే పెట్టారు. బీఎస్ఎఫ్ జనరల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 84. బీఎస్ఎఫ్ నక్సల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 60 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ జనరల్ అండ్ నక్సల్ వాళ్ళకు ఎక్సర్సన్ వాళ్ళకు భర్తీ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 72 మార్కులు పెట్టారు. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే భర్తీ చేయలేదు నక్సల్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 94. నక్సల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 42. జనరల్ ఎస్సీ వాళ్ళకు 115. నక్సల్ ఎస్సీ వాళ్ళకు 76. జనరల్ ఎస్టీ వాళ్ళకు 97. అండ్ జనరల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 95. నక్సల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 60 మార్కులు. ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది సిఐఎస్ఎఫ్కి. నెక్స్ట్ మనకు సిఆర్పిఎఫ్ ఎక్సర్సన్ వాళ్ళకైతే భర్తీ చేయలేదన్నమాట జనరల్. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 84 మార్కులు. జనరల్ ఓబీసీ వాళ్ళకు 108 మార్కులు. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు నక్సల్ లేవు, భర్తీ చేయలేదు. అండ్ ఎస్సీ వాళ్ళకు కూడా భర్తీ చేయలేదన్నమాట. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ జనరల్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 98 మార్కులు పెట్టడం అయితే జరిగింది. జనరల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 86 మార్కులు. నక్సల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 60 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది సిఆర్పిఎఫ్కి. నెక్స్ట్ ట్రేడ్ ఐటీబీపీ. ఐటీబీపీకి ఎక్సర్సన్కి భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 66. జనరల్ ఓబీసీకి 90 మార్కులు. ఇక జనరల్ ఎస్సీ వాళ్ళకు భర్తీ చేయలేదు. జనరల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 86. నక్సల్ యువర్ వాళ్ళకు 68 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేసి ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేలు వాళ్ళ కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టారు, ఫైనల్ కట్ ఆఫ్ ఫోర్స్ వైజ్గా చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అస్సాం రైఫిల్ ఫోర్స్ జాబ్ రావాలంటే ఎక్సర్సన్ వాళ్ళకైతే భర్తీ చేయలేదు, వేకెన్సీ ఖాళీగా అయితే ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అస్సాం రైఫిల్ జాబ్ రావాలంటే 86 మార్కులు అయితే రావాలి. జనరల్ ఓబీసీ వాళ్ళకు 102 మార్కులు. అండ్ నక్సల్ ఓబీసీ వాళ్ళకు భర్తీ చేయలేదు. జనరల్ ఎస్సీ వాళ్ళకు 87 మార్కులు రావాలి. నక్సల్ ఎస్సీ వాళ్ళకు భర్తీ చేయలేదు. అండ్ జనరల్ ఎస్టీ వాళ్ళకు 86 మార్కులు. జనరల్ యువర్ వాళ్ళకు 101 మార్క్ అయితే పెట్టడం జరిగింది. నక్సల్ యువర్ వాళ్ళకు భర్తీ చేయలేదు. ఇది అస్సాం రైఫిల్కి ఏపీ వాళ్ళకు. అదేవిధంగా బీఎస్ఎఫ్ జనరల్ వాళ్ళకు వచ్చేసి ఎక్సర్సన్ వాళ్ళకు 49 మార్కులు. అండ్ నక్సల్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 73 మార్కులు. నక్సల్ ఈడబ్ల్యూఎస్కు భర్తీ చేయలేదు. జనరల్ ఓబీసీ వాళ్ళకు 92 మార్కులు. నక్సల్ ఓబీసీ వాళ్ళకు 47 మార్కులు. జనరల్ ఎస్సీ వాళ్ళకు 71. నక్సల్ ఎస్సీ వాళ్ళకు భర్తీ చేయలేదు. ఇది బీఎస్ఎఫ్ ట్రేడ్కి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ జనరల్ ఎస్టీ వాళ్ళకు 78 మార్కులు. నక్సల్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 81. జనరల్ యువర్ వాళ్ళకు 92. నక్సల్ యువర్ వాళ్ళకు 50 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఏపీ వాళ్ళకు సిఐఎస్ఎఫ్ జనరల్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు 34 మార్కులు. నక్సల్ ఎక్సర్సన్ క్యాండిడేట్కు భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 87. నక్సల్ ఈడబ్ల్యూఎస్లకు భర్తీ చేయలేదు. జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 105 మార్కులు. నక్సల్ ఓబీసీలకు 0. అండ్ జనరల్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 87 మార్కులు. నక్సల్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 41. జనరల్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 92. నక్సల్ ఎస్టీ వాళ్ళకు 88. జనరల్ యువర్ వాళ్ళకు 105 మార్కులు. ఇక అదేవిధంగా నక్సల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 56 మార్కులు అయితే పెట్టడం జరిగింది సిఐఎస్ఎఫ్ ట్రేడ్కి. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు సిఆర్పిఎఫ్ మేలు వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్కి జనరల్ ఎక్సర్సన్కి అండ్ నక్సల్కి భర్తీ చేయలేదన్నమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 77. నక్సల్ ఈడబ్ల్యూఎస్ 47. జనరల్ ఓబీసీ 95. నక్సల్ ఓబీసీకి భర్తీ చేయలేదు. జనరల్ ఎస్సీ వాళ్ళకు 72. నక్సల్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి భర్తీ చేయలేదు. జనరల్ ఎస్టీ వాళ్ళకు 80 మార్కులు. నక్సల్ ఎస్టీ వాళ్ళకు 76 మార్కులు. జనరల్ యువర్ వాళ్ళకు 95 మార్కులు. ఇక అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ నక్సల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 71 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది ఏపీలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ ట్రేడ్కి. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ మేలు వాళ్ళకు ఐటీబీపీ. ఇక్కడ నక్సల్ అండ్ జనరల్ ఎక్సర్సన్ వాళ్ళకు భర్తీ చేయలేదన్నమాట, వేకెన్సీ మిగిలిపోయినాయి. నెక్స్ట్ ఐటీబీపీ జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 83 మార్కులు. నక్సల్ ఈడబ్ల్యూఎస్లకు భర్తీ చేయలేదు. జనరల్ ఓబీసీలకు 102 మార్కులు. నక్సల్ ఓబీసీలకు ఖాళీగా అయితే ఉన్నాయి. జనరల్ ఎస్సీ వరకు 80 మార్కులు.
నక్సల్ ఎస్సీ వాళ్ళకు భర్తీ చేయలేదు. ఇక నెక్స్ట్ జనరల్ ఎస్టీ వాళ్ళకు 89 మార్కులు, జనరల్ యువర్ వాళ్ళకు 101, నక్సల్ యువర్ వాళ్ళకు భర్తీ చేయలేదన్నమాట. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఎస్ఎస్బి జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 98 మార్కులు, జనరల్ ఓబీసీలకు 111, నక్సల్ ఓబీసీ 71, జనరల్ ఎస్సీ వాళ్ళకు 99, జనరల్ ఎస్టీ వాళ్ళు 95, జనరల్ యువర్ వాళ్ళు 113 అనమాట. ఈ మార్కులు ఇచ్చిన వాళ్ళకు ఎస్ఎస్బి జాబ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటివరకు చెప్పినది మొత్తం కూడా ఏపీలో ఉన్నటువంటి మేల్ వాళ్ళ ఫైనల్ కట్ ఆఫ్ అనమాట, ఫోర్స్ వైజ్గా. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ వాళ్ళకు వచ్చేసి మనకు ఫోర్స్ వైజ్గా చూసుకుంటే అస్సాం రైఫిల్ జనరల్ ఎక్సర్స్ వాళ్ళకైతే భర్తీ చేయలేదు, ఖాళీ అయితే ఏర్పడ్డాయి అట్లనే. ఇక నెక్స్ట్ మనకు అస్సాం రైఫిల్ నక్సల్ ఎక్సర్స్ వాళ్ళకు కూడా భర్తీ చేయలేదు. జనరల్ అస్సాం రైఫిల్ ఈడబ్ల్యూఎస్లకు వచ్చేసి జనరల్ వాళ్ళకు 50 మార్కులు, జనరల్ ఓబీసీలకు 84, నక్సల్ ఓబీసీకి భర్తీ చేయలేదు. జనరల్ ఎస్సీ వాళ్ళకు 77 మార్కులు, నక్సల్ ఎస్సీ వాళ్ళకు ఖాళీ అయితే ఉన్నాయి. జనరల్ ఎస్టీ వాళ్ళకు 100 మార్కులు, జనరల్ యువర్ వాళ్ళకు 87, నక్సల్ యువర్ వాళ్ళకు 78 మార్కులు అయితే పెట్టడం జరిగింది అస్సాం రైఫిల్ జాబ్ రావాలంటే కనుక. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ జనరల్కి వచ్చేసి జనరల్ డిస్టిక్ ఎక్సర్సల్ క్యాండిడేట్ వాళ్ళకు 35 మార్కులు, నక్సల్ ఈ ఎక్సర్సల్ క్యాండిడేట్కు భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 43 మార్కులు, నక్సల్ ఈడబ్ల్యూఎస్లకు భర్తీ చేయలేదు. జనరల్ ఓబీసీలకు 71 మార్కులు, నక్సల్ ఓబీసీకి భర్తీ చేయలేదు. జనరల్ ఎస్సీ వాళ్ళకు 64, నక్సల్ ఎస్సీ వాళ్ళకు 45, జనరల్ ఎస్టీ వాళ్ళకు 88, నక్సల్ ఎస్టీ వాళ్ళకు 84, జనరల్ యువర్ వాళ్ళకు 72, నక్సల్ యువర్ వాళ్ళకు 58 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది బీఎస్ఎఫ్ ట్రేడ్కి, తెలంగాణ బాయ్స్కి. ఇక అదేవిధంగా తెలంగాణ బాయ్స్ సిఐఎస్ఎఫ్ జాబ్ రావాలంటే కనుక జనరల్ ఎక్సర్షన్ వాళ్ళకు 35 మార్కులు, నక్సల్ ఎక్సర్షన్ వాళ్ళకు భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 45 మార్కులు, నక్సల్ వాళ్ళకు భర్తీ చేయలేదు. జనరల్ ఓబీసీ వాళ్ళకు 88, నక్సల్ ఓబీసీ వాళ్ళకు 50, జనరల్ ఎస్సీ వాళ్ళకు 75, నక్సల్ ఎస్సీ వాళ్ళకు 39, జనరల్ ఎస్టీ వాళ్ళకు 103, నక్సల్ ఎస్టీ వాళ్ళకు 97, జనరల్ యువర్ వాళ్ళకు 90, నక్సల్ యువర్ వాళ్ళకు 49 మార్కులు అయితే పెట్టడం జరిగింది సిఐఎస్ఎఫ్ జాబ్ రావాలంటే కనుక. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు తెలంగాణ బాయ్స్కి సిఆర్పిఎఫ్ జనరల్ అండ్ నక్సల్ ఎక్సర్షన్ వాళ్ళకైతే భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 48 అండ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్లకు భర్తీ చేయలేదు. జనరల్ ఓబీసీ వాళ్ళకు 70 మార్కులు, నక్సల్ ఓబీసీలకు 40, జనరల్ ఎస్సీ వాళ్ళకు 63, నక్సల్ ఎస్సీ వాళ్ళకు ఖాళీ అయితే ఉన్నాయి. జనరల్ ఎస్టీ వాళ్ళకు 97, నక్సల్ ఎస్టీ వాళ్ళకు 83, జనరల్ యువర్ వాళ్ళకు 71, నక్సల్ యువర్ వాళ్ళకు అండ్ జనరల్ ఎక్సర్సన్ వాళ్ళకు భర్తీ చేయలేదన్నమాట. నెక్స్ట్ నక్సల్ యువర్ వాళ్ళకైతే ఖాళీ అయితే ఉన్నాయన్నమాట, భర్తీ చేయలేదు. ఇక నెక్స్ట్ మనకు ఐటీబీపీ జాబ్ రావాలంటే కనుక జనరల్ అండ్ నక్సల్ వచ్చేసి ఎక్సర్సన్ వాళ్ళకు భర్తీ చేయలేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 70 మార్కులు, నక్సల్ ఈడబ్ల్యూఎస్లకు ఖాళీ అయితే ఉన్నాయి. జనరల్ ఓబీసీ వాళ్ళకు 82, నక్సల్ ఓబీసీలకు ఖాళీ అయితే ఉన్నాయి. అండ్ జనరల్ ఎస్సీ వాళ్ళకు 66 మార్కులు, నక్సల్ ఎస్సీ వాళ్ళకు ఖాళీ అయితే ఉన్నాయి. జనరల్ ఎస్టీ వాళ్ళకు 95, నక్సల్ ఎస్టీ వాళ్ళకు 91, జనరల్ యువర్ వాళ్ళకు 84 మార్కులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నక్సల్ యువర్ వాళ్ళకు ఖాళీ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు తెలంగాణ ఐటీబీబీ ఫోర్స్ అనమాట మేల్ వాళ్ళకు. ఇక లాస్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్బి ట్రేడ్ జాబ్ రావాలంటే జనరల్ ఎక్సర్సన్ వరకు ఖాళీ అయితే ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 80 మార్కులు, జనరల్ ఓబీసీకి 100 మార్కులు, నక్సల్ ఓబీసీకి 85, జనరల్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 74, జనరల్ ఎస్టీ వాళ్ళకు 113, నక్సల్ ఎస్టీ వాళ్ళకు 92, జనరల్ యువర్ వాళ్ళకు 101 అండ్ నక్సల్ యువర్ వాళ్ళకు వచ్చేసి 86 మార్కులు అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఈ విధంగా తెలంగాణ వాళ్ళకు బాయ్స్కి ఫోర్స్ వైజ్గా కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్. ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ ఏంటంటే మనకు ప్రీవియస్ 2025 నోటిఫికేషన్ ఎంత కట్ ఆఫ్ పెట్టారని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి ఫైనల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ కంటే ఒక 5 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ఉంటే గాన మీకు ఏదో ఒక ఫోర్స్లో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఆ మైండ్ సెట్ కొద్దీ మీరైతే బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.